వేసవిలో భూగర్భ జలాలు పడిపోవటం, పంట పొలాలు ఎండిపోవడం ఏటా మామూలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ రైతు ఒకరు నీటి సమస్యకు చక్కని పరిష్కారాన్ని వెతుక్కొని పంటలు పండించుకుంటున్నాడు. జిల్లాలోని బోధన్ మండలం భవానీపేటకు చెందిన రైతు కృష్ణప్రసాద్ 10వ తరగతి వరకు చదువుకొని సాగుబాట పట్టాడు. ఈ క్రమంలోనే ప్రతి యాసంగిలోనూ తనకున్న 10 బోర్లు కూడా వట్టిపోయి ఏటా సాగునీటి కష్టాలను ఎదుర్కొనేవాడు. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించి పొలంలో నీటి కుంట ఏర్పాటు చేసుకున్నాడు. సాగునీటి అవసరాలకు సరిపోయేలా ఒక సంపు నిర్మించుకున్నాడు. 10 నుంచి 12 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ సంపు నిర్మాణానికి 6 ఏళ్ల కిందట 14 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బోర్లతో నేరుగా పారిస్తే నీరు వృధా అవుతుందని బిందు సేద్యం ద్వారా నీటిని పారిస్తూ దాదాపు 16 ఎకరాల్లో పంటలను పండించుకుంటున్నాడు. నేను ఒక రైతుని. నేను 10వ తరగతి చదివి వ్యవసాయమే చేస్తున్నా. నీళ్లది ఎద్దడి బోర్లు అన్నీ 100లో నీళ్లు పడి ఫిబ్రవరిలో ఎత్తిపోస్తూ సన్నటి దారాలు పోస్తూ ఉంటే 20 ఎకరాల ప్లాట్ ఇది. 20 ఎకరాల ప్లాట్ ఉంటే మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక సంపు దువ్వా అక్కడ గద్దవాళ్ళ దగ్గర చూసి వచ్చా. అంజూరా, బత్తాయి తోటలు పెడతా ఇట్లాంటి సంపు చూసి వచ్చి నేను కూడా ఆ సంపుని కాళ్ళు ఎంత కొద్దిగా ఆల్టరేషన్గా చేసుకున్నారు, కానీ నేను స్టాండర్డ్గా చేశా. 14 లక్షలు అయింది నాకు. 80 పొడుగు, 40 వెడల్పు, 12.5 లోతు, మన గాబు కట్టినట్టే ట్యాంక్ కట్టినట్టే సిమెంట్తో మొత్తం సీసి ఎక్కడ ఒక చుక్క కూడా సింకు కాకుండా చేసి దాని మీద పాసు పట్టకుండా మళ్ళీ రేకులు 3 లక్షలు పెట్టి అట్లా చేసి ఇప్పుడు నీళ్లు 20 ఎకరాలు నేను పారించుకుంటే 16 ఎకరాలు డ్రిప్ వేసా. 16 ఎకరాల డ్రిప్పులో నాకు నీళ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇంక ఇలా ఫ్రీ కరెంట్ లేకపోతే అదే రేకుల మీద సోలార్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. 6 బోర్లు ఉండే అప్పుడు నాటేసేటప్పుడు 20 ఎకరాలు 10 బోర్లు ఉండేవి. ఇప్పుడు 6 బోర్లే సరిపోతున్నాయి. అయ్యా సన్న నీళ్లు ఇందులో స్టోర్ అయ్యేటప్పటికి దరిదాపు 10-11 లక్షల లీటర్లు స్టోర్ అయ్యేటప్పటికి మాకు అసలు ఇబ్బంది లేదు. మొత్తం అందులో ఒక 6 బోర్లు పోస్తాయి. అందులోంచి అవుట్ స్కోరింగ్ 2 బోర్లు మళ్ళీ డ్రిప్ వరకు లాగుతాయి 8 ఎకరాలకి. ఇట్లా నేను 10 బోర్లు పెట్టి నేను 20 ఎకరాలు నాటేవాడిని. ఒక మూల ఎండిపోతే ఒక మూల బండుతూ ఉండేది. ఎప్పుడూ బాధే. ప్రతి పంట రాగానే 2 బోర్లు, ఒక బోరు కడతా ఉంటే 4 బోర్లు, ఒక బోరు పడతా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఇట్లాంటి డ్రిప్ సిస్టమ్ పోతూ ఉంటుంటే ప్రతి చుక్క వినియోగించుకొని పంట పండించుకోవడానికి చాలా నీటి ఆదా. ఇప్పుడు నాకు 20 ఎకరాలు ఉంది కాబట్టి ఇంత పెద్ద సంపు తవ్వుకున్నా. తక్కువ భూమి వాళ్ళు తక్కువ సంపు నీరు స్టోర్ చేసుకోగలిగితే రైతు సస్యశ్యామలం. ఇవాళ డబ్బు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, కానీ నీరు దొరకట్లే. ఇలా పంటలు ఎండిపోయే సమస్య ఎక్కడ పడ్డా, నిజాం సాగర్ నిండినా కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు వెళ్ళక రకరకాల ఇబ్బందులు. ఇట్లాంటి సమస్య ఈ సంపు తవ్వుకొని బోర్లు అనేది 10 బోర్లని మళ్ళీ 6 బోర్లే చేసి 6 బోర్లే నా సంపులో పడుతున్న నాకు అవే ఎక్కువ. నాకు అసలు అందులోంచి వెళ్ళిపోయాను. నేను ఫస్ట్ సమస్యలోంచి బయటకు తొగిలిపోయాను. సంపు తీసినాడు. బోర్ నుంచి వచ్చిన వాటర్ అంతా దాంట్లో వచ్చేటట్టుగా పైప్ లైన్ ద్వారా దాంట్లో చేసి దాని నుంచి మళ్ళీ డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చుకుంటూ ఫ్రూట్స్ అతను కూడా పండిస్తాడు. నేను కూడా తర్వాత ఒక చిన్న సంపు పెట్టేసి వాటర్ మిలన్, పపాయ కూడా నేను కూడా పండిస్తాను. ఈ ప్యాడీ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు నీరు చాలా ఎక్కువ కావాలి. లక్షల లీటర్లు కావాలి. వాటర్ ఒక ఎకరానికి లక్షల లీటర్లు, నాట్ 1 ల్యాక్ ఆఫ్ వాటర్ కావాలి. సో దానివల్ల ఏంటంటే భూమిని ఎప్పుడు కేజీ వేల వల్లనో లేకపోతే ఇంకో రకమనో ఎప్పుడు బురద చేసి దాన్ని భూమి ఎక్కువ ఇదైపోతుంది. అంటే ఫర్టిలిటీ తగ్గిపోతుంది. కొంత ల్యాండ్ మనం ఇలా చేసి ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్ అలాంటి లేకపోతే చెరుకు కూడా పెడతాం. తనకున్న 30 ఎకరాల్లో వరి, మొక్కజొన్నతో పాటు బొప్పాయి, కూరగాయ పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 6 మోటార్ల నీటితో సంపును నింపి వరి పొలాలకు కాలువ ద్వారా, అలానే బొప్పాయి, కూరగాయ పంటలకు డ్రిప్ విధానం ద్వారా నీరందిస్తున్నారు. నీటికుంట ఏర్పాటుతో గత 6 ఏళ్లుగా వేసవిలో వచ్చే నీటి ఎద్దడి సమస్యను అధిగమించి పంటలు పండించుకోగలుగుతున్నానంటూ రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.